ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ నీ వల్ల ఏం ఉపయోగం లేదు, యు ఆర్ యూజ్లెస్, నువ్వు చేతకాని వాడివి అని నిన్ను బలహీనపరుస్తున్నారేమో, దూషిస్తూ ఉన్నారేమో. నువ్వు దిగులు చెందకు. ఎందుకంటే ఈ వరల్డ్ ఏమనుకుంటుందో నీకు అసలు సంబంధం లేదు. డజంట్ మ్యాటర్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ యూ. దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అయితే ఎప్పుడైతే సమూయేలు రాజును నియమించడానికి దావీదు ఇంటికి వచ్చారో, దావీదు అన్నతమ్ములందరినీ పిలిచారు, కానీ తన తండ్రి దావీదును పిలవలేదండి. సొంత తండ్రి దావీదుకి రాజయ్యే లక్షణాలు లేదని తన యొక్క గొర్రెల కాపరి స్థితిలోనే దావీదుని చూశాడు. కానీ దేవుడు ఏదైతే రహస్యంగా దావీదు వెళ్ళిపోయి గొర్రెల కాపరి స్థితిలో ఉన్నాడో పిలిచి రాజు స్థితినిచ్చాడు. తండ్రి అనుకున్నాడండి రాజు క్వాలిటీస్ లేవు అనే, కానీ దేవుడి కనుదృష్టి దావీదుపై ఉంది కనుక తండ్రి యూజ్లెస్ అనుకున్నప్పటికీ కూడా, తండ్రి క్వాలిటీస్ లేవనుకున్నప్పటికీ కూడా దేవుడు దావీదుకి ఆ రాజు స్థితినిచ్చిన విధంగా ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైతే ఆ పరిస్థితుల్లో నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ నేను దూషించి ద్వేషించి నీ వల్ల ఏం ఉపయోగం లేదు అని అంటున్నారేమో, దేవుని దృష్టిలో నువ్వెంతో ఉన్నత స్థితిలో ఉన్నాను జ్ఞాపకం చేసుకో. తగిన సమయంలో దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించి వారి నోళ్లను మూపించను గాక. ఆమేన్.